Hello everyone, very good morning. So in yesterday class we have discussed about what is BIM and what is Revit and what is the main difference between BIM and Revit అనేది మనం చూసాం. So in today's class we will see especially what is Revit, history and introduction of Revit. So this is yesterday's session. Now today what is Revit. సో నార్మల్గా మనకి రివిట్లో మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయండి? హౌ మెనీ పార్ట్స్ వీ హ్యావ్? 3 పార్ట్స్. వన్ ఈస్ రివిట్ ఆర్కిటెక్చర్, అనదర్ వన్ రివిట్ స్ట్రక్చర్, అండ్ థర్డ్ వన్ రివిట్ ఎంఈపీ. మీరు ఒకే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఆర్కిటెక్చరల్ మోడలింగ్ చేయొచ్చు, స్ట్రక్చరల్ మోడలింగ్ చేయొచ్చు, ఎంఈపీ మోడలింగ్ చేయొచ్చు. ఎంఈపీ ఫుల్ ఫామ్ ఏంటి? మెకానికల్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్. యాక్చువల్గా మనం ఎంఈపిఎఫ్ అంటాం, ప్లంబింగ్ అండ్ ఫైర్ ఫైటింగ్. ఓకే, ఆర్కిటెక్చర్ మోడలింగ్ చేయొచ్చు రివిట్లో, మనం స్ట్రక్చరల్ మోడలింగ్ చేయొచ్చు, ఎంఈపీ మోడలింగ్ కూడా చేయొచ్చు. సో ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేయాలి, నెక్స్ట్ క్లాస్లో ప్రిపేర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నావిగేషన్ చెప్పినప్పుడు హౌ టు నావిగేట్ ఆర్కిటెక్చరల్, స్ట్రక్చర్, ఎంఈపీ ప్రాజెక్ట్స్. Okay, so if you want to know a detailed history of Revit, like when it was developed, who was developed Revit, అసలు హిస్టరీ తెలుసుకోవాలి అనుకుంటే నా హిస్టరీ. దిస్ Revit was introduced in 1997 అండి. 1997 October 31st. Initially when it was introduced, the software name అనేది రివిట్ కాదనమాట. వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ నేమ్ అంటే చార్లీస్ రివర్. చార్లీస్ రివర్ అనే ప్రోగ్రామ్ని 1997లో ఇన్వెంట్ చేశారు. ఓకేనా? ఎవరు ఇన్వెంట్ చేశారంటే లైక్ లినాయిడ్ రైస్ అనుకుంటా, లినాయిడ్ రైస్ అండ్ సమ్ అదర్ పర్సన్. ఓకే, ఇట్ వాస్ ఇన్వెంటెడ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, యుఎస్, Newton City, Massachusetts. You can get the same complete history in Wikipedia also. It was introduced by initially PTC company. PTC అంటే ఏం చెప్పాను yesterday క్లాస్లో? పారామెట్రిక్ టెక్నాలజీ కార్పొరేషన్. ఇందాక అనుకున్నాం కదా, లినాయిడ్ రైస్ అండ్ సమ్ అదర్ పర్సన్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ వాజ్ హిస్ నేమ్. ఐర్విన్, ఐ థింక్ ఐర్విన్. You can get the Revit Extreme like this. So initially the software name Charles River Software was founded in October 31st. Limelight Rise and Irwin Jaggeries. They are key developers of PTC company. So these developers initially, the background is PTC. PTC it is a mechanical company anamata. So in mechanical company we have like mechanical softwares. పీటీసీ అంటే క్రియో అనే కంపెనీ ఉంటుంది, పీటీసీ క్రియో అనే సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన అది మెకానికల్ బేస్డ్ కంపెనీ అనమాట. సో యూ మే థింక్ వై మెకానికల్ కంపెనీ డెవలప్డ్ సివిల్ కన్స్ట్రక్షన్ సాఫ్ట్వేర్ అనుకోవచ్చు కదా. ఈ మెకానికల్ కంపెనీ మన సివిల్ సాఫ్ట్వేర్స్ని ఎందుకు డెవలప్ చేసింది? ద రీజన్ బిహైండ్ దిస్, నార్మల్గా మనకి ఇన్ రియల్ టైమ్ 3D మోడల్స్ ప్రిపేర్ చేయాలి బిఫోర్ 1997 అంటే వీ హ్యావ్ సో మెనీ సాఫ్ట్వేర్స్ అనమాట. ఈ ఇయర్లోనే మనకి 1999లో స్కెచ్అప్ కూడా వచ్చింది,
1986లో 3ds Max వచ్చింది, ఆర్కిటెక్చరల్ క్యాడ్ ఒకటి ఉంది. సో చాలా సాఫ్ట్వేర్స్ అన్ని మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. బట్ ఆ సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయంటే దే ఓన్లీ డూ ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్. ఎస్, ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ చేస్తాయి. సో అప్పట్లో ఎలా ఉండే అంటే లైక్ ఎంఈపీ మోడలింగ్ చేయడానికి దెర్ ఈజ్ నో సాఫ్ట్వేర్. సో దే వాంట్ టు బ్రింగ్ పారామెట్రిక్ కాన్సెప్ట్ ఇంటూ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. పారామెట్రిక్ కాన్సెప్ట్ని కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి తీసుకురావడానికి కోసం ట్రై చేశారు. సో పీటీసీ అనేది పారామెట్రిక్ కాన్సెప్ట్ అంటే మొత్తం పారామీటర్ బేస్ అనమాట. జస్ట్ వాల్యూ ఇస్తే ఆటోమేటిక్గా ఎలిమెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంతవరకు మనం ఏం చేయాలంటే మనకి బిఫోర్ ఆటోకాడ్ వచ్చేసరికి ఆల్ ఆర్ లైక్ యూజర్ డిఫరెంట్ టూల్స్ అనమాట. యూజర్ అన్న కూడా కస్టమైజబుల్ చేసుకున్నవారు. ఆఫ్టర్ when Revit came into market, it was converted into parametric tool. Okay, to bring this MEP services with parametric concept, they developed initially a Charles River program. Okay, బట్ ఎంఈపీ చేయాలి, మెకానికల్ మోడలింగ్, హెచ్విఏసి మోడలింగ్, ప్లంబింగ్ మోడలింగ్, ఫైర్ ఫైటింగ్ మోడలింగ్ చేయాలి అంటే వాట్ వి నీడ్ ఆర్కిటెక్చర్. సివిల్ బిల్డింగ్ ఉంటే సివిల్ బిల్డింగ్ లోపలే కదా మన సర్వీసెస్ రన్ అవుతాయి. సో ముందు వాళ్ళు మనం ఏం చేయాలి, ఫస్ట్ బిల్డింగ్ డెవలప్ చేయాలి. వీ హ్యావ్ టు డెవలప్ ద బిల్డింగ్. ఎస్, ఇన్ ఇయర్ 2000 they renamed the software name from Charles River to Revit Technology. Revit Technology కింద రీనేమ్ చెప్పారు in year 2000. సో మనకి 1982లో వీ హ్యావ్ ఆటోకాడ్ సాఫ్ట్వేర్, అవునా? సో ఆటోడెస్క్ కంటైన్ డిఫరెంట్ సివిల్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ అనమాట. 3ds Max కానీ, ఆటోకాడ్ కానీ, సమ్ షేడెడ్ క్యాడ్ కానీ, దర్ ఆర్ సో మెనీ సాఫ్ట్వేర్స్ అంటారు ఆటోకాడ్ లైన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటాం. సో వాట్ ఆటోడెస్క్ డన్ అంటే దే బాట్ రివిట్ ఇన్ ఇయర్ 2002. దే బాట్ Autodesk bought from PTC company and start developing, because Autodesk have so many civil related software kabatti. So what PTC company has done, they sold this Charles River softwares to Autodesk company. Okay, and in the year 2002 Autodesk understand the idea of Charles River program, Revit Technology program. ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ వాళ్ళకి నచ్చి అప్పట్లో $133 million ఓన్లీ ఫర్ ద ప్రోగ్రామ్. 2002 అంటే ఐ ఆమ్ వెరీ చైల్డ్, ఐఎమ్ స్టడింగ్ మేబీ 4th or 5th standard. ఆ టైంలోనే $133 million ట్రాన్సాక్షన్ అనేది జరిగిందండి. ద ఐడియా బిహైండ్ చూసారా, ఫ్రమ్ దట్ డే అండి Revit start developing, Autodesk start developing these BIM programs. Okay. In year 2003 they develop Revit structures. In year 2006 they develop Revit MEP. సో ఫస్ట్ ఆర్కిటెక్చర్, తర్వాత స్ట్రక్చర్, అండ్ ఫైనల్లీ 2006లో ఈ ఎంఈపీ కాన్సెప్ట్ని కూడా వాళ్ళు డెవలప్ చేశారు, ప్రోగ్రామ్ కూడా డెవలప్ చేశారు. సో అందులో ఇంకా మనం డక్ట్ మోడలింగ్ కానీ, పైప్ మోడలింగ్ కానీ, ఎవ్రీథింగ్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 2006 Revit building renamed it to Revit architecture. Revit was renamed to Revit architecture. కానీ
సారీ, కానీ అంటిల్ 2013 దాకా రివిట్ ఆర్కిటెక్చర్ సపరేట్ సాఫ్ట్వేర్ ఉండే, రివిట్ స్ట్రక్చర్ సపరేట్ సాఫ్ట్వేర్ ఉండే, రివిట్ MEP సపరేట్ సాఫ్ట్వేర్ ఉండే. సో కంపెనీ హ్యాస్ టు బాట్ 3 ఇండివిజువల్ సాఫ్ట్వేర్స్ అనమాట. నౌ దే మెర్జ్ ఆల్ సాఫ్ట్వేర్స్ ఇంటూ సింగిల్ సాఫ్ట్వేర్, all softwares into single software and renamed software into Revit, only Revit అంటున్నాం. ఇన్ 2016 నుంచి Revit ఓన్లీ అవైలబుల్ ఫర్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్, ఓన్లీ అవైలబుల్ ఫర్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. సో నేను 2014లో రివిట్ నేర్చుకున్నా అండి. దట్ ఈస్ ద డే we got receive good thing about the Revit. Like Revit is a BIM industry. BIM industry lo it is like a sensation at that time. Now still Revit have AI, artificial intelligence concepts. I told you yesterday we have a level of development and BIM dimensions 1D, 2D, 3D, 4D, like that. So I think you don't know about level of development, LOD. This is a simple history of the Revit and understand now what is Revit history. So PTC means Parametric Technology Corporation. What is parametricism ante? We don't need to take any assumptions in Revit. Like just like AutoCAD lines, rectangles, circles draw chesi, we don't assume things. Okay, we have direct softwares to make direct commands to make a model. Level of detail నార్మల్గా మనకి LOD అంటాం. LOD అంటే level of detail or level of development. Level of detail or level of development. సో లెవెల్ ఆఫ్ డీటెయిల్ ఆర్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మనకి యాక్చువల్గా లెవెల్ ఆఫ్ డీటెయిల్ ఒక 3D మోడల్ ప్రిపేర్ చేస్తున్నాం. వై 3D అంటే టు అండర్స్టాండ్ ద క్లయింట్ నీడ్. నవేడేస్ మనకి 2 types ఆఫ్ డ్రాఫ్టింగ్స్ ఉంటాయి, ఇంటరాక్టివ్ డ్రాఫ్టింగ్, జనరేటివ్ డ్రాఫ్టింగ్ అండి. CAD ఈజ్ ఇంటరాక్టివ్ డ్రాఫ్టింగ్. వన్స్ మనం డ్రాయింగ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ డ్రాయింగ్స్ని మనమే మళ్ళీ మాడిఫై చేసుకోవాలి. ప్రతి వ్యూ మనమే మాన్యువల్గా క్రియేట్ చేసుకోవాలి. ఒక ఎలివేషన్ చేస్తాం, ముందు ఒక ఫ్లోర్ ప్లాన్ చేస్తాం, ఆ ప్లాన్కి ఎలివేషన్ సెక్షన్ ప్రిపేర్ చేస్తాం. ఆ ప్లాన్కి బేస్డ్ ఆన్ ద ప్లాన్ వి క్రియేటెడ్ సమ్ ఎలివేషన్స్ ఆర్ సెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ సమ్ కాల్అవుట్స్ చూసాం, సమ్ లెజెండ్ ప్రిపేర్ చేసాం. ఆ లెజెండ్ అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఆ ప్లాన్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. ఒక 1 week తర్వాత 10 days తర్వాత కొన్ని చేంజెస్ వచ్చాయి. Instead of this, use this. Instead of this thickness, use specify this thickness. Instead of this material, use this material. అలా కొన్ని చేంజెస్ అనేవి వచ్చాయి. చేంజెస్ వచ్చిన తర్వాత ఈ ఎలివేషన్ సెక్షన్స్ కూడా చేంజ్ చేయాలి కదండి AutoCADలో. అవి ఎలా చేంజ్ చేస్తాం మనం? అది కూడా మనం మాన్యువల్గా చేంజ్ చేస్తాం. కంపల్సరీ, మనం ఆటోమేటిక్గా ఏముండదు. బట్ ఈ పారామెట్రిక్ సాఫ్ట్వేర్ వల్ల కాన్సెప్ట్ ఏంటంటే ఒక వ్యూ చేంజ్ చేస్తే ఆల్ వ్యూస్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. వ్యూస్ ఇన్ ద సెన్స్ అవన్నీ సింక్రనైజ్ అయి ఉంటాయి. ఈచ్ వ్యూ వాజ్ సింక్రనైజ్ ఈచ్ అదర్. హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ వెన్ ఎనీ చేంజెస్ ఇన్ వ్యూ ఆల్ రిలేటెడ్ వ్యూస్ విల్ అఫెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి AutoCADలో మనకి ఇవన్నీ ప్లాన్స్, ఎలివేషన్స్, సెక్షన్స్, డీటెయిల్స్, కాల్అవుట్స్, లెజెండ్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఒక బిల్డింగ్కి ఇవన్నీ క్రియేట్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది? ఫ్లోర్ ప్లాన్స్, ఒక 10 floors బిల్డింగ్, 10 floor plans, 10 ceiling plans, 10 structural plans, 10 derivations, 10 sections, 10 details, 10 callouts అలా అనుకోండి. ఇంత డాక్యుమెంటేషన్ అది ఆర్కిటెక్చర్కి చేయాలి, స్ట్రక్చర్కి చేయాలి, MEPకి చేయాలి, ఎంత పడుతుంది? మోడల్ చేయాలి, మళ్ళీ డాక్యుమెంటేషన్, డీటెయిలింగ్, ప్రజెంటేషన్ కూడా చేయాలి. బట్ ఇన్ Revit నాట్ లైక్ దట్. విత్ ఇన్ మినిట్స్ వీ కెన్ ప్రిపేర్ ద డాక్యుమెంట్ వ్యూస్, సెక్షన్స్ కానీ, డీటెయిల్స్ కానీ, కాల్అవుట్స్ కానీ వీ కెన్ క్రియేట్ విత్ ఇన్ మినిట్స్ అనమాట. ఇట్స్ వెరీ లైక్ 10 times బెటర్ దెన్ AutoCAD పీపుల్. సో ఇలా ఒక మోడల్ చేస్తున్నప్పుడు హౌ డీటెయిల్ యూ వాంట్ దట్ మోడల్ అనేది లెవెల్ ఆఫ్ డీటెయిల్. మనకి లెవెల్ ఆఫ్ డీటెయిల్ LOD 100, LOD 200, LOD 300, LOD 400, LOD 500
ఇంకా 400కి 500కి 450 కూడా వస్తుంది, 300కి 400కి 350 కూడా వస్తుంది అనమాట. ఎల్ఓడి 350, ఎల్ఓడి 450 అంటున్నారు. 350 450 అంటే మనకి ఫసాడ్ డ్రాయింగ్స్ ఉంటాయి, కర్టెన్ వాల్స్, స్టీల్ ఫసాడు, ఇలా ఫసాడ్ డ్రాయింగ్స్ వచ్చినప్పుడు మనకి ఆ ఫసాడ్ ఇన్స్టాలేషన్ డీటెయిల్స్, ఫసాడ్ ఫ్యాబ్రికేషన్ డీటెయిలింగ్ కూడా మెన్షన్ చేయమంటున్నారు ఎల్ఓడిలో. ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఎగ్జిక్యూషన్ జరగాలి అంటే మనకి 2D డ్రాయింగ్స్ కావాలా, 3D డ్రాయింగ్స్ కావాలా? సైట్లో మనం వర్క్ చేస్తాం కదండి, సైట్లో యాజ్ పర్ డ్రాయింగ్స్ బట్టి సైట్లో వర్క్ చేయిస్తాం. సైట్లో వర్క్ చేయించాలంటే మనకు కావాల్సిన మెయిన్గా 2D. 3D యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? అండర్స్టాండింగ్ అనమాట. సో 2D డ్రాయింగ్స్ డెవలప్ చేస్తున్నప్పుడు 3D డ్రాయింగ్స్ నుంచి 2D జనరేట్ చేస్తూ ఉంటాం, దాన్ని జనరేటివ్ డ్రాఫ్టింగ్ అంటాం. సో ఈ 3D డ్రాయింగ్స్ అనేది ఒక ఐడియాలజీ కోసం యూజ్ చేస్తూ ఉంటారు మ్యాక్సిమం. అలా ఒక ఐడియాలజీ వరకు అంటే లెవెల్ ఆఫ్ డీటెయిల్ 300 దాకా చేస్తాం. లేదు 3D నుంచి 2D జనరేట్ చేయాలి, యాజ్ పర్ 2D 3D ఉండాలి అంటే అప్పుడు లెవెల్ ఆఫ్ డీటెయిల్ 400, లెవెల్ ఆఫ్ డీటెయిల్ 500. అంటే మనకి కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది, ద కన్స్ట్రక్షన్ హౌ ఇట్ లుక్స్ సేమ్ వితౌట్ ఎనీ టాలరెన్సెస్. ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో ఆన్ సైడ్ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ డీటెయిల్ అనేది 3D మోడల్లో కూడా ఉండాలి. దాన్ని ఏమంటామంటే యాజ్ బిల్ట్ అంటాం. ఏమంటాం? యాజ్ బిల్ట్ డ్రాయింగ్స్ అంటాం. 2D డ్రాయింగ్స్ని యాజ్ బిల్ట్. యాజ్ పర్ యాజ్ బిల్ట్ we have to update a 3D model, that is called LOD 500. దట్ ఈజ్ LOD 500. అంటే ఏంటంటే కన్స్ట్రక్షన్ ఎన్ని రోజులు పడుతుందని కన్స్ట్రక్షన్ అవ్వడానికి? ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత మన మోడల్ మొత్తాన్ని అప్డేట్ చేయాలి. సో మనకి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారు, యాజ్ పర్ యాజ్ బిల్ట్ కావాలి అని ముందే మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందే చెప్పినప్పుడు మనం స్టార్ట్ చేసే ప్రాసెస్ మొత్తం LOD 400తో ఉండాలి. LOD 400 ఇన్ ద సెన్స్, దిస్ ఇస్ కాన్సెప్ట్ అండి, బాగుంది, డీటెయిల్గా ఉంది, మీకు అర్థమవుతుంది, అందుకనే చెప్పాను. యాజ్ బిల్ట్ అనేది ఏంటంటే కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత LOD ఎలిమెంట్స్ ఆర్ మోడల్డ్ యాజ్ కన్స్ట్రక్టెడ్ అసెంబ్లీ ఫర్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. అంటే మీకు ఫర్దర్గా ఏదైనా ఎర్రర్ వచ్చింది, ఏదైనా ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అయిపోయిన ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో దాన్ని ఎక్స్పాండ్ చేద్దామనో, లేదంటే సమ్ ఎక్స్ట్రాగా వాళ్ళకి డీటెయిల్స్ లేదు, మేనేజర్స్ MDs చేంజ్ అవుతూ ఉంటారు. ఓకే, వాళ్ళు చేంజ్ అవుతున్నప్పుడు ఏంటంటే లైక్ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ డ్రాయింగ్స్, ఎగ్జిస్టింగ్ బ్లూ ప్రింట్స్ అవన్నీ అడుగుతూ ఉంటారు ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ కోసం. సమ్ థెఫ్టింగ్ జరిగింది, సమ్ ఎక్స్ట్రా ఎక్స్పెండ్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద బ్లూ ప్రింట్? ఒక పోలీసులు వచ్చారు, సంథింగ్ హ్యాపెన్ ఇన్ ద కంపెనీ, దే వాంట్ సమ్ బ్లూ ప్రింట్స్ ఆఫ్ ద బిల్డింగ్, ఫ్యూచర్ ఎక్స్పెన్షన్స్ కోసం కూడా. అవన్నీ యాజ్ బిల్ట్ అనమాట. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ తర్వాత వాళ్ళు ఒక స్టోర్లో పెడతారు, స్టోర్ రూమ్స్లో ఇవన్నీ స్టోర్ చేస్తారు, ఫ్యూచర్ పర్పస్కి యూజ్ చేస్తాం. వాటిల్లో మనకి 3D మోడల్ కూడా ప్రిపేర్ చేయాలి, యాజ్ పర్ యాజ్ బిల్ట్ 3D మోడల్ కూడా ప్రిపేర్ చేయమంటారు, కన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ అనమాట. సో మనం ఫైనల్ డ్రాయింగ్ చేస్తున్నప్పుడు మనం ఇనిషియల్గా చేసే స్టేజే LOD 400. LOD 500 అనేది కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత చేయాలి. LOD 400 అనేది దానికన్నా ముందు వచ్చింది. సో వన్స్ 400 is done, 500 will be done. If 300 will be done, we can't do 400 or 500. 300 అంటే జస్ట్ డిజైన్ డెవలప్మెంటే, డిజైన్ దాకే ఉంటుంది, దీని నుంచి మనం డాక్యుమెంటేషన్ చేయలేం. సో నీకు ఫ్యూచర్ స్కోప్లో ఇప్పుడు ప్రజెంట్ ఒక 3 lakhs నువ్వు డిజైన్ ఛార్జ్ చేసావు, అవును డాక్యుమెంటేషన్ కూడా చేయాలంటే ఎక్స్ట్రా టైం పడుతుంది, అప్పుడు నువ్వు ముందుగానే 400కి ఛార్జ్ చేయాలి. వాళ్ళు అంటారు నాకు ప్రజెంట్ మీరు డాక్యుమెంటేషన్ చేయాల్సిన పని లేదండి, ఓన్లీ 3D మోడల్ చేస్తే చాలు అంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రజెంట్ దాని దగ్గర వాళ్ళ బడ్జెట్ అనేది దాన్ని బట్టే ఉంది. మీకు కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత యాజ్ బిల్ట్ డ్రాయింగ్స్ చేయండి అంటారు. నువ్వు చేసిన 300కి యాజ్ బిల్ట్ చేయలేం. నువ్వు యాజ్ బిల్ట్ చేయాలి అంటే నువ్వు చేయాల్సిన డ్రాయింగ్ ఏంటంటే 400. సో నువ్వు ఛార్జ్ చేయాల్సింది ఇనిషియల్గా స్టార్ట్ చేయాలి, నువ్వు ఛార్జ్ చేయాల్సింది 400 స్టార్ట్ చేస్తే యూ కెన్ పే ఫర్ 500 ఇన్ ఫ్యూచర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే LOD 300 లెవెల్ ఇన్వాల్వ్స్ యాక్యురేట్ మోడలింగ్ అయితే ఓకే యాజ్ పర్ మోడలింగ్గా ఉంటుంది, బట్ దానికి వచ్చే మెటీరియల్స్ కానీ, దానికి వచ్చే డీటెయిలింగ్ కానీ, దానికి వచ్చే మోడలింగ్ ఫ్యామిలీస్, ఆ పారామెట్రిక్ ఫ్యామిలీస్ కానీ మనం కస్టమ్ ఫ్యామిలీస్ క్రియేట్ చేసుకుంటాం, పారామెట్రిక్ ఫ్యామిలీస్ క్రియేట్ చేయం. ఎందుకు? ఓన్లీ మోడల్ చూస్తే చాలు, ఓన్లీ మోడల్ చూస్తే చాలు అనమాట. ఇప్పుడు బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ మాడిఫై చేయగలమా? నాకు ఇలా కాదు ఇలా కావాలి అంటే కన్స్ట్రక్షన్ మాడిఫై చేయగలమా? లేదు కదా. యాజ్ పర్ మన మోడల్ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా మన మోడల్ని మాడిఫై చేయలేమన్నమాట.
మీరు మోడల్ కూడా మాడిఫై చేయాలి ఇన్ ద సెన్స్ అంటే ఇట్ మస్ట్ బి ఏ డీటెయిల్డ్ మోడల్. ఆ డీటెయిల్డ్ మోడల్ అనేది మీకు LOD 400 ఆర్ LOD 500తో ఉంటుందన్నమాట. ఓన్లీ 3D మోడల్. ఫ్యూచర్లో మనకి డీటెయిలింగ్ కానీ యాసిబిలిటీ కానీ రిక్వైర్మెంట్ లేదు. ఓన్లీ 3D మోడల్ ఆర్ ఓన్లీ స్కిమెటిక్ డిజైన్, కాన్సెప్చువల్ డిజైన్ అంటే LOD 100, 200, 300. LOD 100కి మీరు ఛార్జ్ చేయలేరు. వి కాన్ ఛార్జ్ ఇట్. ఓకే, ఇట్స్ లైక్ ఏ క్లయింట్ ఓవర్ వ్యూ అనమాట. LOD 200, 300 మనం ఛార్జ్ చేయగలం. 350, 400, 500 అనేది యాజ్ బిల్ట్ కన్స్ట్రక్షన్ డాక్యుమెంటేషన్ బట్టి ఉంటుంది. నౌ ఇప్పుడు డీటెయిల్గా చెప్పాలి అంటే మన దగ్గరకు ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చింది. వీఆర్ వర్కింగ్ ఆన్ వన్ ప్రాజెక్ట్. ఓకే, నేను ఎక్కువగా ఫసాడ్ డ్రాయింగ్స్, ఫసాడ్ వర్క్ చేశానండి. ఆర్కిటెక్చర్ MEP కూడా చేశాను. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్ ఆల్సో. నౌ నాకు వచ్చిన ఒక ప్రాజెక్ట్లో ఏంటంటే అదొక ఆర్కిటెక్చర్, స్ట్రక్చర్, MEP రిలేటెడ్ సాఫ్ట్వేర్ వర్క్స్ 3 కలిపి ఉన్నాయి. బట్ క్లయింట్స్ ఏం చేస్తారు, ఒక్కొక్క టీంకి ఒక్కొక్కరు ఇస్తారు, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఆర్కిటెక్చర్ వర్క్ ఇస్తారు. అది పెద్ద కంపెనీ అయితే, పెద్ద ఫర్మ్ అయితే ఆర్కిటెక్చర్, స్ట్రక్చర్, MEP మొత్తం వాళ్ళకి సపరేట్ టీం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇస్తారు. సో నాకు వచ్చే వర్క్ ఏంటంటే క్లయింట్ ఇనిషియల్గా నన్ను అడిగింది, నాకు ఒక 3D మోడల్ డెవలప్ చేయాలి ఒక సో అండ్ సో బిల్డింగ్కి అంటాడు. సో 3D మోడల్ డెవలప్ చేయమంటే నేను అడుగుతాను ముందే, మీకు ఓన్లీ 3D మోడలే కావాలా సార్, ఆర్ మీకు దాని నుంచి మీరు ఫ్యూచర్లో యాజ్ బిల్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటారా అని. మీరు ఫ్యూచర్లో యాజ్ బిల్ట్ ప్రిపేర్ చేసుకుంటారంటే మళ్ళీ 3D మోడల్ అనేది యాజ్ పర్ యాజ్ బిల్ట్ బట్టే ప్రిపేర్ చేయాలి. నేను చేసే 3D మోడల్కి యాజ్ బిల్ట్ రాదు, నేను చేసే 3D మోడల్కి యాజ్ బిల్ట్ రాదు అని చెప్పాలి. ఎందుకు అంటే నేను 3D మోడల్ అన్నారు కాబట్టి నేను ఫ్లోర్ కమెంట్తో రూఫ్ వేసేస్తాను, అసలు ఫ్లోర్స్, సీలింగ్స్, రూఫ్స్ కమెంట్స్ ఇచ్చాను, అన్నీ ఇన్ ప్లేస్ కొట్టేస్తాను. ఇన్ ప్లేస్ కొట్టినప్పుడు మనం ఫ్లోర్ షెడ్యూల్లో ఆ ఫ్లోర్ అనేది రాదు. ఇప్పుడు మనకి చూడడానికి ఫ్లోరు, సీలింగు, రూఫ్ ఒకలాగా ఉంటుంది, అన్ని రెక్టాంగిల్స్ ఎక్స్ట్రూడే చేస్తాం అన్నమాట. యాజ్ పర్ 3D మోడల్ ఒకటే కాబట్టి వాళ్ళకి ఫ్లోర్ చూస్తే చాలు, సీలింగ్ చూస్తే చాలు, రూఫ్ చూస్తే చాలు. వాళ్ళు అప్పుడు రూఫ్ షెడ్యూల్ ప్రిపేర్ చేశారు, రూఫ్ ఎస్టిమేషన్ చేశారు. రూఫ్ ఎస్టిమేషన్లో రూఫ్లే లేవు, బట్ బిల్డింగ్లో రూఫ్ ఉంటుంది. బట్ మనకి ఎస్టిమేషన్ చేసినప్పుడు ఆ రూఫ్ వస్తుంది, అందులో కంటే రాదనమాట. ఎందుకు, నేను ఆ రూఫ్ని ఫ్లోర్ కమెంట్తో ప్రిపేర్ చేశాను. ఆ రూఫ్ని దేంతో ప్రిపేర్ చేశాను, ఫ్లోర్ కమెంట్తో ప్రిపేర్ చేశా. మనం చేయొచ్చండి, నో ప్రాబ్లం. కానీ దాని నుంచి నువ్వు డాక్యుమెంటేషన్ చేస్తున్నావు, దాని నుంచి నువ్వు వాట్ వీఆర్ డూయింగ్ యాజ్ బిల్ట్ ప్రిపేర్ చేస్తున్నాం అంటే యూ హ్యావ్ టు మేక్ ఏ మోడల్ యాజ్ పర్ యాజ్ బిల్ట్ అనమాట. యాజ్ పర్ యాజ్ బిల్ట్ బట్టి మోడల్ అడగాలి. లేదు నాకు యాజ్ బిల్ట్ లేదు, ఏం అవసరం లేదు సార్, 3D మోడల్ ఉంటే చాలు అని అడిగితే, కన్ఫర్మ్ చేస్తే, సో ఆ ప్రాజెక్ట్కి నేను 1.5 lakh ఛార్జ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఛార్జ్ చేస్తారండి, ఒక 1.5 lakh ఛార్జ్ చేస్తాను. లేదు నాకు ఫ్యూచర్లో యాజ్ బిల్ట్, ప్రజెంట్ యాజ్ బిల్ట్ ఏం చేయదు సార్, యాజ్ పర్ యాజ్ బిల్ట్ బట్టి 3D మోడల్ ఇవ్వండి అంటాడు. యాజ్ పర్ యాజ్ బిల్ట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ 3D మోడల్. సో ఫర్ దట్ మోడల్ ఐ విల్ ఛార్జ్ 2.5 lakhs. అది 3D మోడలే, ఇది కూడా 3D మోడలే. బట్ ఈ 3D మోడల్ ప్రిపేర్ చేయాలి, యాజ్ పర్ యాజ్ బిల్ట్ 3D మోడల్ ప్రిపేర్ చేయాలంటే ఇట్ టేక్స్ ఎక్స్ట్రా 30% ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్ టైం. ఎందుకంటే మనం క్రియేట్ చేసే ప్రతి ఫ్యామిలీ ఇట్స్ ఎ పారామెట్రిక్ ఫ్యామిలీ. మనం క్రియేట్ చేసే ప్రతి మోడల్ ఇట్స్ ఎ పారామెట్రిక్ మోడల్. అంటే దాని నుంచి మనం షెడ్యూల్స్ ప్రిపేర్ చేస్తాం, దాని నుంచి మనం ఏరియాస్ క్రియేట్ చేస్తాం, దాని నుంచి మనం యాజ్ బిల్ట్ ప్రిపేర్ చేస్తాం. సో అలాంటి మోడలింగ్ చేయాలి అన్నప్పుడు మనం యాజ్ పర్ యాజ్ బిల్ట్ మోడల్ చేయాలి. లేదు మనకి ఇనిషియల్గా LOD 400 ఇచ్చేసేయండి, 500 అప్పుడు వద్దు, 500 అనేది ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ చేయండి, అప్ టు LOD 400 దాకా ఇచ్చేయండి అన్నాడు. నేను దానికి 3.5 lakhs ఛార్జ్ చేస్తాను. సో యాజ్ పర్ ఇక 300 అనేది ఉండదు, నేను 3 lakhs దాకా ఛార్జ్ చేస్తాను. దాంట్లో కన్స్ట్రక్షన్ డాక్యుమెంటేషన్, ఫ్యాబ్రికేషన్ అండ్ అసెంబ్లీ డ్రాయింగ్స్ మొత్తం అన్నీ ఉంటాయి. యాజ్ బిల్ట్ అనేది ఏంటి, లాస్ట్లో చేయమంటాడు కాబట్టి దానికి ఎక్స్ట్రా 20% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ఇస్తాను, ఓన్లీ 20%. అంటే 3.5 lakhs 20% అంటే ఎంత, 80,000, 40,000, 1.2 lakhs ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తా. సో టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ విల్ బి 5 lakhs. సో ఇది ఎలాంటి ప్రాజెక్ట్స్కి 5 lakhs, 2 lakhs, 1.5 lakh ఉంటుంది. మినిమం ఏరియా అనేది నాకు ఒక 1 acre ఉండాలి. హై రైజ్ కన్స్ట్రక్షన్ కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి కదండి, ఒక 20 floors 30 floors కన్స్ట్రక్షన్, గ్లాస్ ఫసాడ్, ఇలాంటివి ఆర్కిటెక్చర్, సెంట్రల్ ఏసీ, ఇలాంటి ప్రాజెక్ట్కి 5 lakhs అనేది ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఉంటుంది. నేను చేసిన ప్రాజెక్ట్స్, ఎర్లియర్ ప్రాజెక్ట్స్. ఐ విల్ షేర్ మై ప్రాజెక్ట్, ఇవే కాన్ఫిడెన్షియల్ అండి, ఐ కాంట్ షేర్ మై కాన్ఫిడెన్షియల్ డ్రాయింగ్స్. ఐ విల్ షో సమ్ శాంపుల్స్ హౌ ఇట్ లుక్ లైక్ అనేది ఇన్ ఫర్దర్ సెషన్లో ఐ విల్ షేర్. ఐ జస్ట్ నీడ్ యువర్ సపోర్ట్, గివ్ మీ a motivation. I will do more and more videos in detailed
ఎక్స్ప్లెనేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ గివ్ మీ ఏ కామెంట్ అండి. ఐ విల్ అప్డేట్ మై టీచింగ్ ప్రాసెస్. సో ఐ థాట్ ఐ థింక్ ఎల్ఓడి మీనింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్. బిమ్లో ఎల్ఓడి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దాన్ని బట్టి మనం ప్రైస్ ఛార్జ్ చేస్తామండి. మా ప్రాపర్గా ఎలా ఉంటుందంటే యాజ్ ఎ ఫ్రీలాన్సర్ యాజ్ ఎ ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటే మీరు చేసే ప్రాజెక్ట్ బట్టి యూ హ్యావ్ టు ఛార్జ్ దెమ్. నేను ఎల్ఓడి 300, 5,000, 50,000, 10,000, 20,000 చేయండి అంటే అవ్వదు. ఎల్ఓడి 400, 500 నువ్వు 1 lakhలో చేయమంటే అవ్వదు. ఇట్ టేక్స్ టూ మచ్ వర్క్ నాలెడ్జ్ అనమాట. యాజ్ పర్ క్లయింట్ నీడ్ బట్టి మనం మోడలింగ్ చేయాలి. ఇట్ నీడ్స్ సో మచ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎల్ఓడి 100, 200. ఎల్ఓడి 100 ఇప్పుడు అడగమండి. బేసిక్ మోడలే ఒక 20,000, 30,000 కొట్టచ్చు ఇదే ప్రాజెక్ట్కి. జస్ట్ ఓవర్ వ్యూ ఒక 3-4 days వర్క్ ఉంటుంది అంతే. ఎల్ఓడి 500 అంటే 1 year వర్క్. ఎల్ఓడి 400 అంటే అట్లీస్ట్ 1.5 months 2 months వర్క్ ఉంటుంది మినిమం. అది ప్రాజెక్ట్ బట్టి ఎంతమంది వర్క్ చేస్తున్నారు, వర్క్ టీమ్ బట్టి ఉంటుంది. సో ఎవ్రీ హవర్ ఎల్ఓడి 400 ఛార్జ్ చేస్తున్నారు అంటే హవర్లీ యూ కెన్ ఛార్జ్ 500 to 600 rupees పర్ హవర్ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. ఎల్ఓడి 300 అంటే యూ కెన్ ఛార్జ్ అరౌండ్ 250, 300, 350 ఇలా. అది మన వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుందండి. బికాజ్ క్లయింట్ ట్రస్ట్ అస్. సో యాజ్ పర్ క్లయింట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సర్వీస్ అనమాట. ఓకేనా అండి? ఎస్, గుడ్. ఇలా మనకి యాజ్ బిల్ట్ ఉంటుంది. కన్స్ట్రక్షన్, మోడలింగ్ అండ్ డాక్యుమెంటేషన్ 450 as per as built. As per as built, you have to make a construction documentation anamata. ఇదేంటిది? మోడలింగ్ ప్లస్ డాక్యుమెంటేషన్ 350 అంటే ఏంటంటే మీకు మీరు చేసే మోడల్కి డాక్యుమెంటేషన్ అడుగుతాడు. 300కి ఎక్స్టెన్షన్ వచ్చేసరికి 350. డీటెయిల్డ్ మోడలింగ్ 300. మోడలింగ్ 200. కాన్సెప్చువల్ డిజైన్ LOD 100. I think you are clear about what is LOD. If you want to know about advantages of, take a snap. Advantages. Advantages. What are the Revit advantages అండి? First advantage, Revit has a concept called parametric concepts. Parametric concept is the advantage of the Revit అండి. All are parametric. No repetition. ఇప్పుడే చెప్పాను. No repetition అంటే repetition.
నో రిపిటేషన్ అంటే వన్స్ ఒక వర్క్ చేసిన తర్వాత వర్క్ 3D మోడల్ అనేది మనం ఆ డిమాల్వ్ చేసి ఎగ్జిక్యూట్ చేయలేం, ఆటోకేడ్ లా కాదు. కానీ రివిట్ యాజ్ ఏ స్టేజ్ దట్ ఈస్ ఎల్ఓడి 400. మీరు ఆ మోడల్ చేస్తున్నప్పుడు నాకు మోడలింగ్ చేసిన తర్వాత మోడిఫై చేయమంటే ఈజీగా మోడిఫై చేయొచ్చు. నో రిపిటేషన్ అండ్ ల్యాండ్స్కేప్ డిజైనింగ్. So we can put more focus on the landscaping also. Landscape engineers, energy efficient. So green building andi, we have a green building concept, green building plugins, green building extensions ane manaki indulo untundi. Imagine if you present your building with green building, ela untundandi. Present in this modern world there are so many conditions that clients are asking based on atmosphere condition, based on like environment studies. Green building is a very effective tool nowadays. Okay, మీరు ఈ మార్కెట్లో సర్వే అవ్వాలి అంటే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ సస్టైనబిలిటీ ఆల్సో, ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ, దట్ ఈస్ ఎనర్జీ ఎఫిషియన్స్. అండ్ మనకి పేపర్ డాక్యుమెంటేషన్, ఆటోకేడ్ డాక్యుమెంటేషన్ నాట్ రిక్వైర్డ్. వర్క్ షేరింగ్ or collaboration. Scan to bin modeling, Dynamo programming, library, use library. It save time and manpower అండి. ఎనీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఉంటాయండి, దేనికైనా డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. రిపీట్కి వచ్చేసరికి ఏమున్నాయంటే, 1, if you focus on structural design, steel structure little bit low, structural design, structural detailing చేయాలి అంటే will use టక్లా స్ట్రక్చర్స్ అండి. స్ట్రక్చరల్ డిజైన్ తర్వాత మనం డైరెక్ట్గా 3D మోడలింగ్లో మోడలింగ్ చేయలేం. పర్స్పెక్టివ్ ఎడిటింగ్ డిఫికల్ట్ ఇన్ పర్స్పెక్టివ్ ఎడిటింగ్. 3D మోడల్ ఎడిటింగ్ చాలా కష్టం. మనకు అదర్ 3D సాఫ్ట్వేర్స్ లాగా 3Dలోనే మోడలింగ్ చేసుకోలేం. దేనికన్నా మనకి వ్యూస్ ఎక్కువ ఉంటాయి. ప్లాన్స్ అంటాం, ఎలివేషన్స్ అంటాం, సెక్షన్స్ అంటాం. ఫ్లోర్ వేయాలంటే ఫ్లోర్ ప్లాన్కి వెళ్ళాలి, ఆ సీలింగ్ వేయాలంటే సీలింగ్ ప్లాన్కి వెళ్ళాలి, సైట్ క్రియేట్ చేయాలంటే సైట్ ప్లాన్, కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ ఫ్రెషర్ స్టూడెంట్స్కి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. సో ఇట్లా లిటిల్ బిట్ డిఫికల్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందండి? సో అలా చిన్న చిన్న డ్రాబ్యాక్స్ అనేవి ఉంటాయండి. దిస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆర్ లెవెల్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ వాట్ ఈస్ రివిట్. సో ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దిస్ సెషన్స్, ప్లీజ్ గివ్ మీ a like and subscribe my channel. If all okay, next session we can start with Revit introduction. What is, how to open software, how to start software, and especially we are working on Revit 2024. So tomorrow we'll see user interface. User interface.
face. That is tomorrow's session. Okay, Andy. See you.